ఇది ఇప్పుడు మేడారం జాతరలో ఉన్న పరిస్థితి అయితే మనం చెప్పవచ్చు. రాత్రి 12 అవుతున్నా సరే కానీ భక్తులు అయితే అదే విధంగా వస్తూనే ఉంటున్నారు. కంటిన్యూస్ గా అయితే భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఇదే విధంగా భక్తులు కంటిన్యూ అవుతున్నారు. భక్తులు అందరు కూడా మొక్కులు సమర్పిస్తూనే ఉన్నారు అంటూ కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు. మొత్తం పోలీస్ సిబ్బంది కావచ్చు, అటు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క సిబ్బంది కూడా ఇక్కడ భక్తులకు సహకరిస్తుంది. భక్తులు కూడా వారికి సహకరిస్తున్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్న వారైతే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది ఇప్పటి వరకు ఉన్న అయితే నిన్న సారక్క రాకతో అయితే భక్తులు మరియు ఈ రోజు సమ్మక్క రాకతో భక్తులు మొత్తం మేడారం అంతా కూడా నిండిపోయారని కూడా చెప్పవచ్చు. ఈ రోజు ఇప్పటి మటుకైతే ఇది మేడారం జాతర యొక్క అప్డేట్స్. మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే పగిడెద్ద రాజు గద్దె వద్ద అయితే ఉన్నాము. ఇప్పటికే భక్తులు ఇప్పుడు టైం 12 అయినప్పటికీ కూడా భక్తులు అదే విధంగానైతే అటు అమ్మవార్లని మరియు ఇటు పగిడెద్ద రాజులని గోవిందరాజులని దర్శించుకోవడానికి ఇంకా వస్తూనే ఉన్నారు. అసలు పగలు లేదు రాత్రి లేదని చెప్పొచ్చు. మేడారం సమ్మక్క జాతరలో అయితే పోలీస్ సిబ్బందిది ముఖ్య పాత్ర అని చెప్పవచ్చు. ఒకసారి మనతో పాటు ఎస్ఐ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? నమస్తే అండి. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, కంట్రోల్ చేయడం కొంచెం కష్టమైంది. అయినా కానీ మా చాతనంత వరకు మేము కంట్రోల్ చేయడమే జరుగుతుంది. భక్తులు కూడా సహకరిస్తున్నారు, మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. దర్శనం కూడా తొందరగానే అయిపోతుంది. కానీ క్రౌడ్ అనేది నిన్నటి నుంచి బాగా అవుతుంది అన్నమాట. కొంచెం కష్టమైనా కానీ చేస్తున్నాం. వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు, భక్తులు కూడా. కొంతమంది కొబ్బరికాయలు కానివ్వండి, బెల్లం కానివ్వండి ఇస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇక్కడ అందరూ కూడా లోపలికి వెళ్ళడానికి సాధ్యపడదుగా మేడం. సో అందరూ కూడా భక్తులు ఇక్కడ వాలంటీర్లు తీసుకుని వాళ్ళు గద్దెకి ముట్టించి మళ్ళీ వాళ్ళకి సగం ఇచ్చేస్తున్నారు. కొంతమంది లేడీస్ కి సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్నారు, మరియు జేబు దొంగలు కూడా ఎక్కువ అవుతున్నారు కొంతమంది ఇప్పుడు జాతర సమయం. ఏం చెప్తారు వాళ్ళకి? అవునండి, వాళ్ళు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్ని రకాల అవేర్నెస్ ఇచ్చినారు ప్రజలందరికీ కూడా. ఎవరు కూడా ఎక్కువ మొత్తంలో గోల్డ్ కానీ పర్సెస్ కానీ ఎవరు కూడా డబ్బులు కానీ ఎక్కువ మొత్తంలో పెట్టుకొని రావద్దు. క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల కూడా దొంగలు కూడా చాలా మంది వాళ్ళు అలర్ట్ గా ఉన్నారన్నమాట. ఎక్కడైతే ఎవరైతే నెగ్లిజెన్సీ కనిపిస్తున్నారో వాళ్ళ పర్సులు వాళ్ళ బంగారాన్ని టార్గెట్ చేస్తున్నారు. నిన్న మొన్న కూడా 2-3 స్నేహింగ్ చాసింగ్ జరిగినాయి. దాన్ని కూడా మా వాళ్ళు కనిపెట్టినారు, వాళ్ళకి తగు న్యాయం చేసినారు. భక్తులందరూ కూడా జాగ్రత్తగా రావాలి. భక్తులందరూ వచ్చేటప్పుడు క్రౌడ్ బంగారం ఏమి వేసుకొని రావద్దు, పర్సెస్ కూడా ఎక్కువ పెట్టుకొని రావద్దు. ఇక్కడ ఎంతవరకు ఉపయోగిస్తారో అంతవరకు వేసుకొని రావటం మంచిది. మరి విన్నారు కదా, భక్తులు కూడా సహకరిస్తున్నారు, పోలీస్ సిబ్బంది అంతా కూడా వారిని చూసుకుంటున్నారు అంటూ కూడా ఇక్కడ మన పోలీస్ సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే జేబు దొంగలు ఉన్నారో నిన్న కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. భక్తులు కూడా ఎవరు ఎక్కువగా బంగారం వేసుకొని రావద్దంటూ కూడా పోలీస్ వాళ్ళు అయితే సూచనలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడైతే. సో కీప్ వాచింగ్ NSR న్యూస్. కెమెరామెన్ గోపితో సంతోషి, NSR న్యూస్, వరంగల్, ములుగు, మేడారం.